50,000 ఇస్తాడు, ఇంతే బ్రోకర్కి వీడికి జరిగేది. లేదో 1,00,000 ఇస్తాడు, మిగతాది ఆ కంపెనీ వాడు ఇంకో 10 మందికి అమ్ముకుంటాడు. ఇది జరుగుతుంటాయి. వీటిని నడిపించేది ఎవరయ్యా అంటే కోచింగ్ సెంటర్ల వాళ్ళు, ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు. వాటిని నిషేధించమని చెప్పండి వీళ్ళందరికీ నిజంగా దమ్ముంటే. దేశంలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు ఉండడానికి వీల్లేదు, అన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. అంటే ఇప్పుడు ఈ నీట్ గురించి ఉపన్యాసాలు ఇస్తున్న వాళ్ళు ఉన్నారు చూడండి, మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి, వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. మళ్ళీ తమ బిడ్డకి ర్యాంక్ రావాలి. వాస్తవంగా గవర్నమెంట్ మేనేజ్ చేయాలంటే ఎంతసేపు అండి. ఇప్పుడు ఇక్కడ అప్పుడు నారాయణ విద్యా సంస్థల వాళ్ళు లీక్ చేశారని గొడవ నడిచింది. ఏమన్నా అయిందే? ఏమన్నా అయిందే? పోనీ అప్పుడు ఇక్కడ ఉన్న విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడా? ఇప్పుడు మొన్న యూపీఎస్సీ దన్నా ఏపీఎస్సీదో ఏదన్నారు, లేకపోతే ఇంకోటి అంటారు. ఎవడు వీటిట్లలో జరుగుతున్నది మోసం ఖచ్చితంగా. కానీ వ్యక్తి స్వార్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అయోధ్య రామ మందిరం ఉంది, దొంగతనం చేసినోడు దొంగ ఉంటాడు. దొంగాడెవడో చేస్తే నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి, యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలంటే మనం రాజకీయం వైపుకి తీసుకుపోతున్నాం. దొంగను దొంగగా చూడట్లా. ఇక్కడ నీట్ అనేటటువంటి దాంట్లో జరుగుతున్నది ఒకటే, దేశవ్యాప్తంగా నీటిని చెడగొట్టాలి, జేఈని చెడగొట్టాలన్నది చాలా పక్కా కుట్ర జరుగుతుంది. దీని వెనకాల కొన్ని వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ నడుస్తుంది. ఎందుకు అంటే ఎంసెట్ నడిపితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఎంసెట్ నడిపారు అనుకోండి, మాకు 1-1-1-2-2-2 అని చెప్పుకోవడానికి వీలు. నీట్లో వచ్చేటప్పటికి ఇప్పుడు పేపర్లో రాస్తున్నాడు కదా, ఆంధ్రాకి 30వ ర్యాంకు, తెలంగాణకి 40వ ర్యాంకు, ఎట్లాగనేసేసి ఈ ర్యాంకులు రాసినప్పుడు అసలు మనం ఫస్ట్ లో ఉండట్ల టాప్ 10 లో.